హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి DFCCIL అంటే మనకు వచ్చేసి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద వర్క్ చేస్తున్న సంస్థ అండి ఇది. దీని నుంచి మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇదేంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి హైదరాబాద్లో ఉంటుంది, విశాఖపట్నంలో కూడా ఉంటుంది. అంటే మనకి తెలుగు స్టేట్స్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి DFCCILది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కెరియర్స్ అని ఉంటుంది. కెరియర్స్లో ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ నెంబర్ అని చెప్పేసి 01DR2025 అనేది మనకి నోటిఫికేషన్ నెంబర్ మాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటేనే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఫర్ ఓపెన్ మార్కెట్ పోస్టులు చూసుకున్నట్టయితే జూనియర్ మేనేజర్, ఓకేనా, జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్స్కి, అలాగే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి. లేదు అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నాకు డైరెక్ట్గా ఎలా ఫోన్ చేయాలి ఏంటని చెప్పి వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ వీడియో చూసి నాకు కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏమున్నాయి అన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి DFCCILది అఫీషియల్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద వర్క్ చేస్తుంది. ఇది మనకి నోటిఫికేషన్ నెంబర్ మాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకి వీళ్ళు రిలీజ్ చేశారు. ఏ పోస్టులకి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్స్కి, అలాగే MTSకి అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఏమీ కాదు. మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 18th జనవరిన మనకి స్టార్ట్ అయింది. అలాగే క్లోజింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే 16th ఫిబ్రవరి 2025 అయితే మనకి క్లోజింగ్ డేట్ అండి. ఈ డేట్స్ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ విండోస్ ఫర్ కరెక్షన్ అండి. అంటే మనం ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ లేదంటే అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు మాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్చుకోవడం కానీ, ఎగ్జామ్ సెంటర్స్ మార్చుకోవడం కానీ ఈ విండోస్ కరెక్షన్లో మనం మార్చుకోవచ్చు. బట్ వీటికి ₹100 మనం అప్లికేషన్ ఫీజు అయితే పే చేసి అప్పుడు మనం కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ డేట్స్ చూసుకున్నట్టయితే 23rd ఫిబ్రవరి నుంచి 27th ఫిబ్రవరి, ఓకేనా. ఇంతవరకు మీరు వెయిట్ చేయొద్దు. అంటే ఏంటంటే ఈ కరెక్షన్లు ఉన్నాయి కదని చెప్పేసి ధీమాగా మీరు అప్లై చేయొద్దు. మీరు అప్లై చేస్తున్నప్పుడే ప్రతిదీ పిన్ టు పిన్ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఈ ₹100 ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు కదండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి CBT 1 అండి. టోటల్గా దీనికి వచ్చేసి మనకి 3 స్టేజెస్ ఉంటాయి. మనకి ఏదైతే మేనేజర్ పోస్ట్‌కి అలాగే ఎగ్జిక్యూటివ్‌కి వచ్చేసి మనకేంటంటే ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. బట్ ఏదైతే MTS ఉందో అది PET టెస్ట్ కూడా వాళ్ళకి యాడ్ అవుద్ది. ఫర్దర్‌గా మీకు చూపిస్తాను ఎన్ని స్టేజెస్‌లో ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2025లో కండక్ట్ చేస్తారు. ఓకేనా. స్టార్టింగ్‌లో గాని, మిడిల్‌లో గాని లేదంటే మంత్ ఎండింగ్‌లో గాని మీరు కండక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే సెకండ్ స్టేజ్ చూసుకున్నట్టయితే మనకి ఆగస్ట్‌లో కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఆగస్ట్ 2025 అయితే కండక్ట్ చేస్తారు. అలాగే PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకి అక్టోబర్, నవంబర్‌లో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినా మీకు ఆ పోర్టల్‌కి వెళ్తుంది. లేదంటే కిందకి డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను అప్లై హియర్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసినా మీకు డైరెక్ట్‌గా దాంట్లోకి వెళ్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి డేట్స్ ఆఫ్ CBTs ఏవైతే మనకి ఇక్కడ మెన్షన్ చేశారో ఇవే. ఒకవేళ చేంజెస్ ఏమైనా ఉంటే మీకు మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా వీలైతే తెలియజేస్తారు. నెక్స్ట్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అండి. ఇగోండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు. అది కూడా 10 AM నుంచి 5 PM లోపు మీరు ఎప్పుడు
ఎక్సెప్ట్ సాటర్‌డేస్ అండ్ సండేస్. ఓకేనా. సాటర్‌డే, సండే వదిలేసి మండే నుంచి మీరు ఫ్రైడే వరకు వీళ్ళకైతే కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసినట్టయితే మీ డౌట్స్ అనేవి అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న డౌట్స్ గాని ఏదైనా ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినా నేను మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుందాం. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎన్ని పోస్టులున్నాయి, సాలరీ ఎంత ఏంటి అని చెప్పి చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి పోస్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ కోడ్ 11 అండి. జూనియర్ మేనేజర్ 50,000 నుంచి 1,60,000 వరకు వీళ్ళకి ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. అంటే మీకు స్టార్టింగ్ బేసిక్ సాలరీయే 50,000 ఇచ్చినట్టయితే మీకు గ్రాస్ సాలరీ 90,000 వరకు వస్తుందండి. పర్ మంత్ సాలరీ. ఓకేనా. పర్ మంత్ మీకు 90,000 బై హ్యాండ్ మీకొస్తుంది సాలరీ అనేది. ఓకేనా. ఈ పొజిషన్‌కి. అండ్ ఇది చూసుకున్నట్టయితే జూనియర్ మేనేజర్ ఫైనాన్స్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఫైనాన్స్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా మనకి ఎలా ఇచ్చారంటే యూఆర్‌లో ఒకటి ఇచ్చారు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీలో 2 పోస్టులైతే ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే చార్టర్డ్ అకౌంట్ సీఏ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్స్‌లోనే మనకి డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్‌కి సాలరీ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇనీషియల్‌గా 30,000 ఇచ్చినట్టయితే గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 60,000 ప్లస్ అయితే వస్తుంది పర్ మంత్ సాలరీ. దీంట్లో చూడండి డిపార్ట్‌మెంట్ వచ్చేసి ఫస్ట్ పోస్ట్ కోడ్ 21లో చూడండి ఎగ్జిక్యూటివ్‌లో సివిల్ డిపార్ట్‌మెంట్ అండి. దీనికి 36 వేకెన్సీస్ ఉన్నాయి. 36 కూడా మనకి కేటగరీ వైస్‌గా ఇవ్వడం జరిగింది. యూఆర్‌లో 16 వేకెన్సీ ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 3, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 3, పీడబ్ల్యూడీకొచ్చేసి 2 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కొచ్చేసి 5 పోస్టులయితే డివైడ్ చేయడం జరిగింది. ఓకే. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కేటగరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళుంటారో వాళ్ళెవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేసి, ఇంటర్ చేసి, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా అనేది కంపల్సరీగా ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్‌లోనే ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అండి. దీనికి పోస్ట్ కోడ్ 22. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ కోడ్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకేనా. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి టోటల్‌గా 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 64 కూడా మనకి కేటగరీ వైస్‌గా ఇచ్చారన్నమాట. సేమ్ యూఆర్‌లో 28 ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 11 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 14 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 6 అండ్ పీడబ్ల్యూబీడీకొచ్చేసి 3 పోస్టులు ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్‌కొచ్చేసి 9 పోస్టులయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్‌లో ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఈ వాళ్ళు డిప్లొమాలో ఎవరైతే త్రిబుల్ ఈ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పవర్ సప్లై చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లెయిన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పవర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్‌లో ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా, త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు గాని, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు గాని, లేదంటే ప్లెయిన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు గాని, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ గాని, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గాని, పవర్ ఎలక్ట్రానిక్స్ గాని ఎవరైనా సరే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఈసీ వాళ్ళు రారు. ఓకేనా. ఈసీ వాళ్ళు ఇందులో కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈసీ వాళ్ళు అప్లై చేసుకునేదిమాట. ఏదైతే మనకి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉందో పోస్ట్ కోడ్ వచ్చేసి 23. దీనికొచ్చేసి మనకి 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్‌కొచ్చేసి 28, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 9, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 23, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 8, పీడబ్ల్యూడీలో 3, ఎక్స్ సర్వీస్ మెన్‌కొచ్చేసి 10 పోస్టులయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ గాని ప్రతీది కూడా ఇందులోకి వస్తుంది. ఈసీ క్యాండిడేట్స్ ఓకేనా. టెలికమ్యూనికేషన్‌కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికొచ్చేసి 60,000 నుంచి మనకి 45,000 వరకు వస్తుంది. మీకు ఇనీషియల్‌గా 16,000 ఇచ్చినట్టయితే మీకు బేసిక్ సాలరీ, గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 35,000 వరకు వస్తుందన్నమాట. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి 31 అండి. వీళ్ళకి టోటల్‌గా వేకెన్సీస్ వచ్చేసి 464 పోస్టులయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి 194, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 70, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 32, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 122, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి మనకి 46, పీడబ్ల్యూడీకి 33, ఎక్స్ సర్వీస్ మెన్‌కొచ్చేసి 113 పోస్టులయితే ఇవ్వడం జరిగిందండి. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th ప్లస్ ఇక్కడ మనకి మెట్రిక్యులేషన్ ప్లస్
మినిమమ్ 1 ఇయర్ డ్యూరేషన్ కోర్స్. ఏది అప్రెంటిస్‌షిప్ చేసినైనా ఉండాలి. లేదంటే ఐటీఐ అయినా. మీరు ఐటీఐ 2 ఇయర్స్ గాని, 1 ఇయర్ గాని ఎనీ బ్రాంచ్ ఎలక్ట్రికల్ తర్వాత ఎలక్ట్రీషియన్ గాని, ప్లంబర్ గాని, వెల్డర్ గాని ఏ బ్రాంచ్ అయినా సంబంధం లేదు. ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఐటీ అయినా అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఐటీ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఐటీ చేయలేదు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ చేశాను అన్నా ఆ సర్టిఫికేట్ ఎన్‌సీవీటీ అండ్ ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ ఉంటే మీరు కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ మీరు ఐటీఐ చేసి అప్రెంటిస్‌షిప్ చేయకుండా ఐటీఐ చేసినా సరే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటిది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెయిల్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి 16థ్ ఫిబ్రవరి 2025 అనేది మనకి క్రూషియల్ డేట్ అయితే ఇచ్చారు. ఈ డేట్స్ లోపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకేంటంటే కంప్లీట్ అయ్యి ఉండాలండి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ కంప్లీటెడ్ డిప్లొమా డిగ్రీ కోర్సెస్ ఓకేనా? ఎవరైతే డిప్లొమా డిగ్రీ కోర్సెస్ కంప్లీట్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌కి మీకు బీఈ, బీటెక్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ ఎంటీఎస్‌కి వచ్చేసి మీకేంటంటే ఐటీఐ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళే అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి అవ్వదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే జూనియర్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్‌కి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్‌కి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. ఎంటీఎస్‌కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ మూడిట్లికి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఎస్సీ/ఎస్టీ ఉంటే 15 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్‌లో అవి మాత్రం నేను మార్క్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు సాలరీ ఎందుకు అంత ఎక్కువొస్తుంది? ఏంటి మాకు అక్కడ ఇచ్చింది బేసిక్ సాలరీ తక్కువ, మీరు గ్రాస్ సాలరీ ఎక్కువ చెప్తున్నారు అంటే, మీకు డీఏ అని, హెచ్ఆర్ఏ అని చెప్పేసి, అదర్ అలవెన్స్ అని, క్యాఫ్టేరియా అని చెప్పేసి, మెడికల్ ఫెసిలిటీస్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్స్ అంటే ఏంటంటే, మీకు పర్ ఇయర్ వచ్చేసి 60 లీవ్స్ ఇచ్చారనుకోండి. మీరు ఒక 30 లీవ్స్ యూజ్ చేశారు. రిమైనింగ్ 30 లీవ్స్ కావాలంటే మీరు అమ్ముకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయన్నమాట. అదే లీవ్ ఎన్కాష్మెంట్స్ అంటే. ఇవన్నీ కూడా మీకిచ్చే బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకెక్కడొస్తుందంటే ఆల్ పోస్టులు మీకు ఏదైతే డీఎఫ్‌సీసీఐఎల్ యూనిట్స్ ఉంటాయో అవి ఎక్కడైనా మీకు పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. అండ్ మీకు ఏంటంటే అక్కడ సర్వీస్ చేసిన తర్వాత మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీకు నచ్చిన చోటకి మీరు ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే జూనియర్ మేనేజర్ ఫైనాన్స్‌కి, ఎగ్జిక్యూటివ్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎస్&టీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్‌కి. ఈ 4 కూడా మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే టోటల్‌గా 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి సీబీటీ 1 ఉంటుంది. తర్వాత సీబీటీ 2 ఉంటుంది. వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదన్నమాట. ఈ 4 పోస్టులకి ఫైనాన్స్, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎస్&టీ వాళ్ళకొచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? ఇలాగ 4 స్టేజ్‌లుంటాయి. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వాళ్ళకి 5 స్టేజెస్‌లో ఉంటాయన్నమాట. సీబీటీ 1, సీబీటీ 2 కామన్ అండి. వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కంపల్సరీగా యాడ్ అవుతుందన్నమాట. అది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. అది ఫర్దర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అవి ఏముంటాయో. అండ్ సెలక్షన్‌లో ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్ ద్వారా మీకైతే సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. సీబీటీ 1లో క్వాలిఫై అయిన వాళ్ళని సీబీటీ 2కి అయితే పిలుస్తారు. ప్రతి దానికి కూడా 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. 4 తప్పు పెట్టినట్టయితే మీకు 1 మార్క్ అనేది కట్ అవుతుందన్నమాట. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సీబీటీ 1 టెస్ట్‌కి ఓన్లీ ఫర్ స్క్రీనింగ్ నేచర్ మాత్రమే. సీబీటీ 1 మీరు జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు. పాస్ మార్కులొచ్చినా సరిపోతుంది. అవి మీకు మెరిట్ లిస్ట్‌లో యూజ్ అవ్వదు. ఏదైతే సీబీటీ 2 ఉంటుందో అది మాత్రమే మీకు మెరిట్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ అదే ఇచ్చారు. సీబీటీ 2కి 1:20 రేషియోలో పిలుస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి 1:3 రేషియోలో పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి 1:1 ఓకేనా? ఎన్నైతే పోస్టులున్నాయో అంతమందిని అయితే పిలవడం జరుగుతుంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళిపోయారంటే మీరు సెలెక్ట్ అయిపోయినట్టేనండి. అండ్ సీబీటీ 1 చూసుకున్నట్టయితే 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అంటే మ్యాథమెటిక్స్ అని, జనరల్ అవేర్నెస్ అని, జనరల్ సైన్స్ అని, లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి అండ్ నాలెడ్జ్ అండ్ అబౌట్ రైల్వే, డీఎఫ్‌సీసీఎల్ వీట్ల మీద మీకు ఒక 10 క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. ఏ సబ్జెక్ట్స్ నుండి వస్తున్నాయి, ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి, టోటల్‌గా ఎన్ని మార్క్స్ ఉంటుంది ఏంటని చెప్పి మనకిక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారన్నమాట. అండ్ సిలబస్ కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. దాని ప్రకారంగా మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సీబీటీ 2 అండి. స్టేజ్ 2 చూసుకున్నట్టయితే 120 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్.
నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. మీకు ఇందులో మ్యాథ్స్ ఉండదు, రీజనింగ్ ఉండదు, జనరల్ అవేర్‌నెస్ ఉండదు, జనరల్ సైన్స్ అలాంటివి ఏమి ఉండవండి. ఓన్లీ మీ కోర్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. అండ్ రిమైనింగ్ 24 26 క్వెషన్స్ ఉంటాయి. అవి కూడా మీకు ఫైనల్ నోటిఫికేషన్‌లో మీకు ఇచ్చారన్నమాట. ఫైనల్ పేజ్‌లో అది మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్వెషన్స్ వచ్చేసి మీకేంటంటే అన్నీ కూడా లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్‌లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 40%, ఎస్సీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకొచ్చేసి 30% అనేది వాళ్ళైతే స్కోర్ చేయాలి. ఎస్టీ వాళ్ళకొచ్చేసి 25% మార్క్స్ స్కోర్ చేస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. బట్ మెరిట్ రావాలంటే దీనికి డబల్‌లో మీరు ప్లాన్ జేసుకోండి. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 80% స్కోర్ చేసుకునేలాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎస్సీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకొచ్చేసి 60% మినిమమ్ 60% వచ్చేలాగా మీరు స్కోర్ చేసుకోవాలి. ఎస్టీ వాళ్ళకొచ్చేసి మినిమమ్ 50% మార్క్స్ మీరు స్కోర్ చేసుకునేలా చూసుకున్నట్టయితేనే మీరు మెరిట్‌లో వస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఎంటీఎస్ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ స్టేజ్ 2 ఏదైతే ఉంటుందో మెరిట్ దాన్ని బట్టి వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 35 కేజీస్ బరువున్నది మీరు పట్టుకొని 100 మీటర్స్ అనేది 2 మినిట్స్‌లో ఒకటే చాయిస్ ఉంటుంది. ఆ ఒక్క ఛాన్స్‌లోనే మీరైతే దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 100 మీటర్స్ రన్ను విత్ 35 కేజీస్ వెయిట్ 2 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. అలాగే ఫీమేల్ ట్రాన్స్‌జెండర్ చూసుకున్నట్టయితే 20 కేజీస్ వెయిట్ ఉంటుంది. 100 మీటర్స్ ఉంటుంది. 2 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు 20 కేజీస్ ఉంటుంది. బట్ సేమ్ డిస్టెన్స్, సేమ్ టైమ్. ఓకేనా? ఒకటే ఛాన్స్ ఉంటుందండి. ఇద్దరికీ కూడా ఒకటే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఏముంటుందంటే మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 1000 మీటర్స్ అంటే 1 కేఎమ్ 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. ఓకేనా? 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో ఇందులో మీరు మెరిట్ ఏస్తే మీకు మార్క్స్ ఎక్కువ యాడ్ అవుతాయి. అలాంటివి ఏమి ఉండవమాట. మీరు 4 మినిట్స్ 10 సెకండ్స్‌లో వేసినా సరే క్వాలిఫై అయిపోయినట్టే. 4 మినిట్స్ 14 సెకండ్స్‌లో వేసినా క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ చూసుకున్నట్టయితే మనకి 1000 మీటర్స్ వచ్చేసి 5 మినిట్స్ 40 సెకండ్స్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్‌కి 4 మినిట్స్ 15 సెకండ్స్ 1 కేఎమ్. అలాగే ఇక్కడ ఫీమేల్ ట్రాన్స్‌జెండర్స్‌కి వచ్చేసి 1 కేఎమ్ 5 మినిట్స్ 40 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకేనా? ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లు అయితే ఏమి ఉండవండి. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అట్ ది టైమ్ ఆఫ్ పీఈటీ మీకైతే ఛాన్స్ అయితే ఇస్తారన్నమాట. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌కి మీరేంటంటే ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రతీదీ కూడా ఓకేనా? ఏజ్ రిలాక్సేషన్‌ది గాని, నెక్స్ట్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది మాత్రం ఎంటర్ చేయండి. అదే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే మీ బాడీ చెకప్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అంటే మేజర్ డిఫెక్ట్ ఉంటేనండి. చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్‌కి మీకు ఏమి ప్రాబ్లమ్ అయితే ఏమి పెట్టరు. ఓకేనా? మేజర్ పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయ్యి సర్జరీస్ అయిన వాళ్ళకి మాత్రం చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. అది వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే CBT-1 టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ని సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి తెలుగు స్టేట్స్ ఏమున్నాయంటే హైదరాబాద్, విశాఖపట్నం ఉంది. ఎవరైనా ఏపీ, తెలంగాణ వాళ్ళుంటే ఈ 2 కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు 3 ప్రిఫరెన్సెస్ అనేవి ఇస్తారన్నమాట. 3 ప్రిఫరెన్స్ అనేవి మీరు ఇచ్చుకోవచ్చు. అలాగే CBT టెస్ట్ 2 వచ్చేసి మనకి ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై వీటిల్లోనే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. CBT టెస్ట్ 2 ఓకేనా. నెక్స్ట్ పీఈటీ టెస్ట్ ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి ఎళ్తున్నారో ఎంటీఎస్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఢిల్లీ వెళ్ళాల్సిందే. అక్కడ మీకు కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి ₹1000 అనేది అప్లికేషన్ ఫీజ్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వచ్చేసి యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ట్రాన్స్‌జెండర్ క్యాండిడేట్స్ ఆర్ ఇదేంటంటే ఇది ఎవరైతే ఇక్కడ ఇచ్చారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ట్రాన్స్‌జెండర్స్‌కి వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకేంటంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు మీకు ఇక్కడ ఇచ్చారు కదా! యూపీఐ అంటే ఫోన్‌పే, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే పే చేయాలి. ఆఫ్‌లైన్ ద్వారా మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్స్ కెన్ అప్లై మోర్ దెన్ 1 పోస్ట్. ఓకేనా? మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చన్నమాట. సెపరేట్ అప్లికేషన్ అనేది పెట్టాలి. సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్. మీరు ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే ₹100 మీరు కట్టేసి మీ అప్లికేషన్‌లో ఏవైనా మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? మీరు మోడిఫై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా
చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైమ్ మోడిఫికేషన్ ఉండదు. అందుకే మీరు ఫస్ట్ అప్లై చేస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, పోస్ట్ కోడ్ ఏ పోస్ట్‌కి అప్లై చేశారో ఇవి మీరు మోడిఫై చేయడానికి అయితే అవ్వదండి. ఓకేనా? మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, నెక్స్ట్ మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు ఇవి మాత్రం మార్చడానికి అవ్వదు. రిమైనింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఏవైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ది కరెక్టెడ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ పంపించే ముందే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి చదవండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. యాక్టివ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏవైనా అడ్మిట్ కార్డ్ గానీ, కాల్ లెటర్స్ గానీ ఏవి వచ్చినా సరే మీకు మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. ఇక్కడ చూడండి సెంట్ ఓన్లీ ఆన్ ది సేమ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ అని చెప్పి ఇచ్చారు. ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడీ మెయిల్ రాలేదని కాకుండా మీకేంటంటే స్పామ్ అండ్ జంక్ బాక్స్‌లో కూడా మీరు ఒక్కొక్కసారి చెక్ చేయాలి. ఏంటంటే మీకు సెక్యూరిటీ ఫీచర్స్ వల్ల ఏంటంటే మీకు ఇన్‌బాక్స్‌లో కనబడకపోవచ్చు. అవేంటంటే కింద స్పామ్ అని చెప్పేసి, జంక్ అని చెప్పేసి మీకేంటంటే వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిచ్చారు అంటే ఇక్కడ మనకి ఆహ్ కిందకి వెళ్ళిపోవచ్చు. మీకు నోటిఫికేషన్‌లో కిందకి వెళ్ళిపోతే మీకక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ కూడా మీకొకసారి చూపిస్తాను. తర్వాత మీరొకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ మన సిలబస్ చూసుకున్నట్టయితే సీబీటీ టెస్ట్ 2కి అండి. 120 క్వెషన్స్ ఉన్నాయి కదా! అది సీబీటీ టెస్ట్ 2కి. మనకి జూనియర్ మేనేజర్ ఫైనాన్స్‌కి సిలబస్ ఏంటి? అండ్ సివిల్ డిపార్ట్మెంట్‌కి సిలబస్ ఏంటి? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌కి సిలబస్ ఏంటి? సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్‌కి సిలబస్ ఏంటి? మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సిలబస్ ఏంటని చెప్పి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ ఏం లేదు జస్ట్ మీరు ఇక్కడ 2 పార్ట్స్‌లో ఉంటాయన్నమాట. ఓకేనా? ఎగ్జామ్ అనేది 2 పార్ట్స్‌లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 23కి పార్ట్ 1లో మీకు 24 క్వెషన్స్ ఉంటాయి. 24 కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ మీద 24 క్వెషన్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది. రిమైనింగ్ 96 క్వెషన్స్ కూడా మీకు ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అండ్ మెటీరియల్స్ అని, ఎలక్ట్రానిక్స్ డివైస్ అని, సర్క్యూట్స్ అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని, లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని చెప్పేసి, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ ఇవన్నీ కూడా ఏంటంటే మీ కోర్ సబ్జెక్ట్స్ అయి ఉంటాయి డిప్లొమాలో. ఈట్లి మీద మీకు క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. దానికి తగ్గట్టుగా ఒక బుక్ అయితే తీసుకోండి. ఓకేనా? రికమెండెడ్ బుక్ ఒకటి తీసుకొని కోర్ సబ్జెక్ట్‌కి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. సీబీటీ 1 ఏదైతే ఉందో అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి సీబీటీ 2లో మీకు మెరిట్ రావాలి కాబట్టి మీరు కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ డీటెయిల్స్ అయ్యి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి అవన్నీ కూడా మీరు ఇవ్వచ్చు. ఎవరైతే ఫ్రెషర్‌గా అప్లై చేస్తున్నారో టు రిజిస్టర్డ్ అని ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ పోస్ట్ నేమ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పోస్ట్ కోడ్ కూడా అపియర్ అవుతుంది. అదొకసారి చూసుకోండి. మీది ఏదైతే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ నేమ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేము, మొబైల్ నంబర్ అన్నీ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే ఓటీపీస్ ఎంటర్ చేయడానికి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ క్లిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే వెరిఫై అయిపోతుంది. లాగిన్ డీటెయిల్స్ కూడా మీకు జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదేనండి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.